వెల్కమ్ బ్యాక్ టు సాయి బ్లాగ్స్ అండి. ఇప్పుడు వచ్చేసి మీకు జేసీబీ క్యాట్ తాలూకా మిషన్ దాని గురించి చెప్పబోతున్నాను. 424B2 ఆ సిరీస్లో మీకు చెప్పబోతున్నాను. క్యాట్ మిషన్ ఉంది కావాలండి. ఫస్ట్ వచ్చేసి టైర్లు వచ్చేసి ఇవి అపోలో కంపెనీ తాలూకా టైర్లు ఇవి వచ్చేసి 16.28 టైర్స్ ఇవి ఓకేనా, అపోలో కంపెనీ. ఓకే, దీని తర్వాత అపోలో కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి ఉందా ఇది డీజిల్ ట్యాంక్. దీని కెపాసిటీ వచ్చేసి 120 లీటర్ల కెపాసిటీ ఉంది. దాని చేసి దీని క్యాప్ లోపల తాళం కప్ప ఉంటుంది, మామూలు తాళం పెట్టుకోవచ్చు. ఇది డీజిల్ ట్యాంక్ ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హైడ్రాలిక్ పైప్ ఇవి ఉన్నాయా రెండు, ఒకటి లోపల తీసుకెళ్తుంది, ఇంకొకటి రిటర్న్లో తీసుకొస్తుంది ట్యాంక్లోకి అందులోకి. ఓకే, ఇది హైడ్రాలిక్ది ఫ్రంట్ బకెట్ తారు. ఇది భూమి, ఇది దీని భూమి అంటారు. ఇది ఉందా, ఇది లాక్. మనం ఇంజనీర్ మార్చినప్పుడు బకెట్ మొత్తం హైట్లో పెట్టుకుంటున్నాం కదా, దాని ద్వారా ఇది అలా ఉన్నప్పుడు దిగిపోద్ది ఏమో భయపడతారు కదా ఆపరేట్లు. దాని గురించి ఇది లాక్ పెట్టాడు. ఈ లాక్ పెడితే మీకు ఎట్టి పరిస్థితులు దిగదు ఓకేనా. ఇది రెడ్ కూడా లాక్. ఇది వచ్చేసి హైడ్రాలిక్ ఆయిల్ అందులో పోసుకోవాలి. గ్రేవ్ తక్కువ ఉంటుంది, ఇందులో హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవాలి. దాని తాలూకు ఇది ఇక్కడ తరచూ వేస్తాను. ఇదండి, ఇది హైడ్రాలిక్ గ్రేజ్. ఇక్కడ చూసుకో గ్రేజ్, ఇవ్వండి ఇక్కడ కెమెరా చూపించేస్తాను. ఇది గ్రేజ్ కనిపిస్తుందా బయటదే, ఇది గ్రేజ్. ఇది వచ్చేసి ఇక్కడ పోస్తే ఇక్కడ గ్రేజ్ పెరుగుతుంది ఇది ఓకేరా. ఇది ఇక్కడ వేసుకొని ఇక్కడ ఇవన్నీ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లు మొత్తం. ఓకే, ఇటండి. ఇంజిన్ కంపెనీ వచ్చేసి క్యాట్ పిల్లర్ ఇంజిన్. జేసీబీది అయితే జేసీబీ తాలూకు మోటార్ ఉంటుంది, దీనికి మాత్రం క్యాట్ పిల్లర్ దీనిది. ఓకే, ఇది వచ్చేసి ఇంజిన్ తాలూకు రేడియేటర్లు, దాని తాలూకు సామాన్లు ఇది క్యాట్ పిల్లర్ ఇంజిన్. ఇది ఆయిల్ చెప్పిన ఆల్రెడీ మీకు. ఇది వచ్చేసి దీన్ని భూమి అంటారు, భూమి. ఇవ్వండి, దీన్ని గ్రీజ్ నిప్పులు ఉంటుంది మొత్తం. క్యాట్ తాలూకు 62 నిప్పులు ఉంటాయి, గ్రేజ్ కొట్టుకునేవి 62 ఉంటాయి ఓకేనా. ఇది ఫ్రంట్ బకెట్ ఇది ఇక్కడ రండి. ఇది నిప్పులు చూసారా, ఇది ఎప్పుడే డైలీ రోజుకి 2 సార్లు నీళ్ళు కొట్టుకోవాలి గ్రేజ్. ఇక్కడ ఒకటి ఉంది, దీని కింద ఒకటి ఉంటుంది. దీనికి 2 డేస్ కోసం కొట్టిన పర్లేదు, కానీ మెయిన్ పిల్లికి మాత్రం డైలీ కొట్టాలి. ఇక్కడ ఒకటి ఉంటుంది కిందన. ఓకే, చెప్తాను. ఇది భూమి. ఇది ఫ్రంట్ బకెట్, ఫ్రంట్ లోడర్. దీంతో మనం ఇంటి లెవెలింగ్ చేసుకోవడానికి, మట్టిని తోసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు ఆపరేట్లో ఓకేనా. చూడండి తీతులు, చూడండి ఇది ఎంత నీట్గా ఉన్నాయో. తీతులు ఎప్పుడు ఎలా ఉండాలి, అలాగే మీకు మట్టి అనేది బొగురుతుంది. ఈ తీతు ఒక్కొక్క పళ్ళు వచ్చి మనం పళ్ళు అంటాం కదా, ఈ తీతులు ఇవి మొత్తం 2, 4, 6, 8 తీతులు ఉంటాయి. ఇది ఫ్రంట్ లోడరు. ఇది వచ్చేసి ఫ్రంట్ బకెట్ సిలిండర్. ఇది సిలిండర్, దీంతో పంప్. ఇది హైడ్రాలిక్ ఫోర్స్ చేస్తుంది, లోడ్కి 6 లోడ్కి దీన్ని యూజ్ చేస్తాం. దీంతో ఆయిల్ రన్నింగ్ ఇందులో అవుతుంది. పైపు ఫ్రంట్ ఒకటి, వెళ్ళింది ఒకటి, వచ్చింది ఒకటి. అప్పర్ తింటే లోపల పుష్ చేస్తుంది. వచ్చింది ఏంటంటే లోపల ఆయిల్ తీసి ఇది భూమి. ఇది సేమ్ అవతల పక్క చెప్పాను కదా, ఇది భూమి తాలూకు స్టిక్. ఇది ఓకే. ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్ కాబట్టి జేసీబీ క్యాట్ అనేది పవర్ స్టీరింగ్. దాని తాలూకుది రేడియేటర్, ఇది పిస్టన్ ఉంటుంది కదా, ఇది స్టీరింగ్ తాలూకు. ఇది పంప్. ఇది సేమ్ గ్రీజ్ నిప్పులు ఎక్కడ ఉన్నాయి చూసారా, ఇది గ్రీజ్ నిప్పులు. డైలీ 2 డేస్కి ఒకసారి కొట్టుకోవాలి. వీటికి అయితే మెయిన్ పిల్లి మాత్రం డైలీ కొట్టాలి. చెప్పాను కదా, ఇంజిన్ క్యాట్ పిల్లర్ ఇంజిన్. సెల్ఫ్ మోటార్ ఇక్కడ ఉంటుంది. ఓకే, రేడియేటర్ లోపల ఉంటాయి. ఇవ్వండి, సైలెన్సర్ తాలూకు. ఇది మొత్తం సెటప్ అంటే లోపల ఉంటుంది సైలెన్సర్ది. ఓకే, ఇది సేమ్ ట్రాన్స్ఫర్ చెప్పాను కదా, హైడ్రాలిక్ ఆయిల్. ఉందా, ఇది వచ్చేసి రిటర్న్లో వచ్చేది. ఈ పైప్ వచ్చేసి రిటర్న్ అటు పక్క వెళ్ళేది. క్యాబిన్ మీద మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ గ్రేజ్ నిప్పు ఉంటుంది, మొత్తం 62 నిప్పులు ఉంటాయి. మొత్తం గ్రీజ్ నిప్పు టోటల్ అన్ని కలిపి ఓకేనా. క్యాబిన్ తర్వాత చెప్తాం. బ్యాటరీ ఇది 3000 కెపాసిటీ. 3000 అంటే 3000 కెపాసిటీ గల బ్యాటరీ, జేసీబీ బ్యాటరీ. ఇది క్యాట్ బ్యాటరీ కాబట్టి ఇది 3000. జేసీబీ క్యాట్ ఒకటే కానీ పేర్లు సిరీస్ మారుతాయి. సేమ్ టైర్స్ ఇవి అబ్బులు అంటారు. వీటిని ఈ పంప్స్ కావాలి. ఈ పైప్లో ఇవి టెబిలైజర్ సరుకు. ఇది ఉందా, ఈ పైప్ అనేది టెబిలైజర్ కింద దించడానికి ఆయిల్ ప్రెస్ చేస్తుంది. ఈ టెబిలైజర్ అనేది దీన్ని పైకి లేపడానికి, ఇది ఆయిల్ పైకి లాగుతుంది, హెయిర్ లాగుతుంది. ఇది ఓకే, ఈ టెబిలైజర్కి. నెక్స్ట్ రిజిస్ట్మెంట్. రిజిస్ట్మెంట్ కనబడుతుందా, రిజిస్ట్మెంట్ దీని తాలూకు. ఇది ఇక్కడికి వస్తుంది, ఈ మార్క్ వస్తే పక్క వెళ్తుంది. అంటే మనకి ఎరగరగా ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. మ్యాచ్ సాధారణంగా అవి యూజ్ చేయరు, వాటర్. ఇవన్నీ చూసారా, ఇవన్నీ పైపులే మొత్తం. బ్యాక్ బకెట్ పైపులు తాలూకు. ఇవి 5 పైపులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బ్యాక్ బకెట్. ఈ పైప్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం, అటు ఇటు రన్నింగ్లో. ఇది ఈ పైపులు వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకోవాలి పైపులు ఏ పైపు ఏ స్టిక్ వెళ్తుంది అనేది. ఈ 2 పైపులు వచ్చేసి చివరి స్టిక్ వెళ్తాయి. ఈ 2 వచ్చేసి భూమికి వెళ్తాయి. ఈ 2 వచ్చేసి లోడు అరలోడ్కి వెళ్తాయి.
ఇవి కూడా గ్రీజ్ నిప్పులే చూసారా. ఇవి లాగా వచ్చేసి ఇవి గ్రీజ్ నిప్పులే. ఇది వచ్చేసి రైట్ సూయింగ్, ఇది వచ్చేసి లెఫ్ట్ సూయింగ్, ఆపోజిట్. ఇవి సూయింగ్ అంటారు, వీటిని సూయింగ్ డ్రమ్ములు ఇవి రెండు. ఇవి లాక్స్ ఎవరి పడుగు ఉంది. ఇవి వచ్చేసి లాక్స్ ఇవన్నీ చూసారా. ఇవి వీటిలో సిట్టింగ్ అవుతాయి, ఇప్పుడు లాక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. రోడ్డు మీద స్పీడ్కి వెళ్ళినప్పుడు బకెట్ జంపింగ్ రాకంటే లాక్. ఓకేనా. ఇది సేమ్ ఇది వచ్చింది. ఇది స్టిక్ సెల్ అంటారు. ఇది మొత్తం స్టిక్ సార్. ఇది అంతా ఈ ఆయిల్ ఇక్కడ తీసుకొస్తుంది, అంటే రిటర్న్లో ఆయిల్ పంపిస్తుంది. ఈ పైప్ అని చూసారా, ఇది ఆయిల్ తీసుకుంటుంది. ఇది పంపిస్తుంది, ఇది తీసుకుంటుంది. అర్థమైందా. దీన్ని స్టిక్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఇవ్వండి, ఇవి బుస్సులు దానికి మొత్తం బుస్ వర్క్ చేయాలంటే చాలా చెప్తుంది దాని గురించి. ఇవ్వండి, ఇవన్నీ చూసారా. ఇవి ఎప్పుడు ఇది హెవీ లోడ్ పడినప్పుడు సూయింగ్ స్పీడ్గా ఆపలేనప్పుడు ఇవి విరిగిపోతాయి ఈ బోల్ట్లు. ఈ బోల్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 300 ఎంత ఉంటుంది ఒక్కొక్కటి. ఇది అంత వేగంగా ఇరవు చెప్పడం, మన చేతిలో మన డ్రైవింగ్ బట్టి ఉంటుంది. ఇవి ఉన్నాయి కదా ఇవి. ఓకేనా. ఇదండి, ఇది వచ్చేసి భూమి జన్ అంటారు దీన్ని. మొత్తం అంతా భూమి కిందకి వస్తుంది, అంతా భూమి. ఇది బస్సు సేమ్ అన్ని గ్రీజ్ పిన్లే, 62 గ్రీజ్ పిన్లు ఇక్కడ కొన్ని ఉంటాయి. ఆ బ్యాక్ ఫ్రంట్ కొన్ని ఉంటాయి, టోటల్గా 62 కాబట్టి ఈ బస్సు ఎప్పుడైనా కొన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ బస్సు వర్క్ ఇప్పుడు మీరు మిషన్ కొన్నప్పుడు అందరూ బుస్ వర్క్ లేనివే తీసుకోవాలి తప్ప బుస్ వర్క్ ఉండి మాత్రం తీసుకోకూడదు. బుస్ వర్క్ ఉంటే చాలా ఇబ్బంది పడిపోతుంది తర్వాత. ఒక్కొక్క బుస్ వర్క్ వచ్చేసి 15 నిమిషాలు ఇలా తీసుకుంటాడు ఒక్కదానికి. ఇది వచ్చేసి బ్యాక్ వాడర్, ఇది బ్యాక్ బకెట్. ఇది వచ్చేసి బ్యాక్ బకెట్. ఓకేనా. ఇది సేవ్ చెప్పాను కదా. ఇది హోమ్లీ. ఈ బకెట్ తల సిలిండర్ లోడ్ చేయడానికి అన్లోడ్ చేయడానికి ఈ సిలిండర్. ఇది మొత్తం మరి భూమి చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఇది పైప్ అని చూసారా. ఇది ఎందులో కొంచెం ఆయిల్ రిటర్న్లో తీసుకుంటుంది. ఇంకో పైప్ అదండి, ఈ పైప్ ఇక్కడ ఉంది, అది ఏమొచ్చి దీనికి పంపిస్తుంది. పైప్ అందరికి వస్తుంది, అందులో మళ్ళీ రిటర్న్ వెళ్తుంది లోడ్ చేసినప్పుడు అన్లోడ్ చేసినప్పుడు. ఇదంతా భూమి సేమ్ గీసినప్పుడు ఇవ్వండి. బుస్ వర్క్ ఎప్పుడు మనం పెట్టుకోకూడదు. బుస్ వర్క్ పెట్టిన బండి ఎప్పుడు మనం సెకండ్ హ్యాండ్లో తీసుకోకూడదు. బాగా వెళ్ళండి. ఎందుకంటే బుస్ వర్క్ చేస్తే ఈ బస్సుకి 15,000, ఈ బస్సుకి 15,000, దీనికి 15,000 మొత్తం కలిసి పెట్టుబడి ఎక్కువ అయిపోద్ది. కొన్ని మాత్రం బుస్ వర్క్ లేని పనులే చూసుకోండి. ఓకేనా. బ్యాక్ వాటర్ ఇది అలా వచ్చండి, సేమ్ ఉంటుంది. అది సేమ్ టిప్ అవుతారు, సేమ్ పైపులు మొత్తం చెప్తాను కదా దీని గురించి. చూడండి ఇక్కడ ఇది గ్రీజ్ చెప్పలే, దీని కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఓకే. ఇది దీంతో వాళ్ళకి ఓకే. పార్కింగ్ లైట్ చూసారు కదా, ఈ పార్కింగ్ లైట్స్, సిగ్నల్ లైట్లు, పార్కింగ్ లైట్లు ఇవి. అది బ్లాక్ గ్లాసు, ఇక్కడ ఫ్రేమ్ ఉండేది వేరేది గ్లాస్ ఉండేది, గ్లాస్ ఇరిగిపోయింది కాబట్టి దీన్ని రేట్ కట్టించాము. సైడ్ గ్లాసులు మామూలుగా అన్నిటికి ఉండదు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సైలెన్సర్. ఇప్పుడు చూడండి, వర్షాకాలం కాబట్టి అన్సీజన్ కాబట్టి గ్లాస్ పెట్టుకుంటే వాటర్ అనేది లోపల దిగవు. ఇది సైలెన్సర్, ఇది ఎయిర్ చెంబర్. ఇది 1 డేకి లేకపోతే 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి, ఎయిర్ ఫ్రీగా అవుతుంది. నెక్స్ట్ వచ్చి బాత్రూమ్ చెప్తుంది లోపల చూసారా. దీనికి ఇక్కడ లాక్ ఉంటుంది క్యాట్కి. ఓకేనా. ఇది వచ్చేసి ఎయిర్ చెంబర్, ఎయిర్ ఫ్రీ చేస్తుంది. ధూళి ఎయిర్ ఉన్నాయి ఇందులో మొత్తం 2 వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇది అనేది హైడ్రాలిక్ ఆయిల్, ఇందులో ఆయిల్ పోసుకుని నాకు చెప్పాను కదా, ఇది ఆయిల్ ఇందులో పోసుకుని ఓపెన్ చేసాను. ఓకేనా. ఇది ఆయిల్, మన గ్రీన్ వాటర్ అంటాం కదా, రేడియేటర్ హీట్ ఎక్కంటే వాటర్. ఇది వచ్చింది ఫ్యాన్ కనబడుతుంది. ఫ్యాన్ వీడియోలో కొంచెం నీరు ఉండదు కానీ ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది. చెప్పాను కదా క్యాట్ కిల్లర్ అనేది, దాని తర్వాత ఇంజిన్ మొత్తం సైలెన్సర్ సెటప్ ఇది. నెక్స్ట్ వచ్చేసి బాగా దించేద్దాం. వాటర్ ఆన్ చేయడం మీదుగా లాక్ చేసి ఇక్కడ లాక్ చేస్తాం, లేకపోతే ఆన్ చేస్తాం. గ్లాస్ కనబడుతుందా, మొత్తం గ్లాస్, అంతా గ్లాసే. ఇవన్నీ చూడరా, ఇవి 11,000 ఒకటే, అంటే లైట్ కాదు. దీని కెపాసిటీ 11,000 కెపాసిటీ ఒకటి దాంది. ఇది 7,000 అది. ఇది వైబ్రో చూసుకో, వైబ్రో గురించి కార్ లాగా వైబ్రో. ఈ లైటు ఆ లైటు కలిపి 16,000 అంత అవుతాయి. 2 లైట్లే. ఆ 2 లైట్లు మహా అయితే ఒక 8,000 9,000 ఉంటాయి. చాలా జాగ్రత్త చూసుకోవాలి. కొమ్మలు మాత్రం ఎట్టి పరిస్థితులు మన బండి మీద తెచ్చుకోకూడదు. కొమ్మలు తెచ్చిన తగిలిందంటే, క్రాక్ వచ్చిందంటే ఒక 20,000-22,000 మనకి వేస్ట్ అయిపోయినట్టే. ఓకేనా. బిగిన్ చేస్తాం. వస్తాను. ఓకేనా. రండి సార్, మీకు క్యాబిన్లో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది లాక్, సేపు. ఓకేనా. వచ్చింది డోరు. ఈ డోరు కాస్ట్ వచ్చేసి 14,000. ఓకేనా. గ్లాస్ మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. తోటలు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ గ్రీజ్ బ్యాకెట్ బస్ వెళ్ళినప్పుడు బండిలో గ్రీజ్ బ్యాకెట్ ఉంచుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి స్టీరింగ్. ఇది వచ్చేసి సైడ్ సిగ్నల్ లైట్లు. ఒకరి పక్క తిరుగుతుంది,
అవతల పక్క తిరుగుతుంది. ఓకేనా. ఇది ఏమిటి డిమ్మో డిప్, ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు డిమ్మో డిప్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి పార్కింగ్ లైట్లు, ఇది పార్కింగ్. ఇవి వచ్చేసి మామూలు లైట్లు, హెడ్ లైట్లు దానికి. ఇది వచ్చేసి ఉందా, ఇది ఫార్వర్డ్, ముందుకు వేస్తే బండి ముందుకు మూవ్ అవుతుంది. నోట్ చేసి రివర్స్ చేస్తే వెనక్కి రివర్స్ వెళ్తుంది. ఓకేనా. ఇవి వచ్చేసి గేర్స్, ఇవి ఫస్ట్లో ఉంది, ఇప్పుడు సెకండ్. ఇది నోట్ చేసి థర్డ్, ఫోర్త్. ఓకేనా. ఇది క్లచ్ ఇక్కడ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, కొన్ని ప్రెస్ అవుతాయి, కొన్ని ప్రెస్ అవుతాయి. దీనికి నోట్ చేసి ఫస్ట్ లైట్ చూపిద్దు బండి. ఓకేనా. ఇది వచ్చేసి టెంపరేచర్, ఫ్రంట్ బకెట్ చేసినప్పుడు టెంపరేచర్ అందరూ చూపేస్తుంది. ఇది సీటు ఇదండి, ఇది ఉందా, ఇది నొక్కితే రోల్ అవుతుంది, అటు ఇటు లాక్ అయిపోయింది, అన్లాక్ అయిపోయింది, లాక్ అన్లాక్ రోల్ అవుతుంది. ఉందా. ఇది టేబుల్ ఏదో చెప్పాను కదా, ఇది యువతల పక్కది, ఇది యువతల పక్కది, లెఫ్ట్ ఆర్ రైట్. ఇది ఆపరేటింగ్ స్టార్ట్ చేసి చూపిన తర్వాత మీకు ఇది వచ్చేసి భూమి లెగిస్తుంది పైకి. ఇది వచ్చేసి డౌన్ అవుతుంది, ఆపోజిట్ ఏదైనా. ఇది వచ్చేసి సిక్కు అటు పక్క తిరుగుతుంది, ఇది వచ్చేసి ఇటు పక్క తిరుగుతుంది. ఇది లోడ్ చేస్తుంది, బకెట్ ఉందా, బకెట్ లోడ్ చేస్తుంది. ఇది వచ్చేసి అన్లోడ్ చేస్తుంది, ఇలాగ ఆపోజిట్. ఇది వచ్చేసి స్టిక్, అది ఉంది కదా, అలా లెగిస్తుంది ఆకాశం కసే. ఇది వచ్చేసి భూమి కస అలా దిగుతుంది. ఇవి టేబుల్ లేవర్లో. ఓకేనా. సీట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది టెంపరేచరు, స్పీడ్, యాక్సిలేటర్. ఇది ఉందా, ఇది ఎంతలో పెట్టుకుంటే ఇది వస్తుంది. మ్యాక్సిమం క్యాట్ 10, 12, 13 పెట్టుకుని మంచి మైలేజ్ వస్తుంది. రోజు వచ్చి 4,000 రూపాయల ఆయిల్తో 9,000 రూపాయలు పని చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆయిల్ మీటర్. ఇది వచ్చేసి లైట్, ఇది అడ్జస్ట్మెంట్ చెప్పాను కదా, అటు ఇటు జరుగుతుంది, దాంతో అరుగుతుంది. మామూలు బ్యాక్ లైట్స్, ఇది హార్న్, ఇది ఫ్యాన్, ఇది ఫ్యాన్ పైన ఇదే ఫ్యాను. ఇది స్టాప్, ఇలా అయితే స్టాప్ చేస్తే ఓకే. ఇది వచ్చేసి టూల్ బాక్స్. క్యాట్లో బాగా బెనిఫిట్ ఏంది, టూల్ బాక్స్లు బాగుంటాయి. జేసీబీలో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, హెల్పర్ వస్తే ఇది బాగుంటుంది. ఇది టూల్ బాక్స్ ఉంటుంది, ఇలా సామాన్లు పెట్టుకోవచ్చు. సేమ్ అదే దానిలో యువతల వరకు బాగుంటుంది, యువతల పక్క సేమ్ ఉంటుంది. అలాగే లాక్ చేస్తాం, తిరిగిపోతాం. ఓకే. గ్లాసులు, ఇది గ్లాసు, ఇది ఒకటి, ఇది చూడండి కొమ్మలు తగిలిసి పగిలిపోయింది. ఇది అంటున్నా. ఇది వచ్చేసి ఇదండి, ఇది డెక్ కనబడుతుంది కదా. ప్రతి ఒక్క క్యాట్లో జేసీబీలో వేస్తాడు డెక్, ఎందుకంటే ఆపరేటర్కి చిరాకు రాకుండా వర్క్ చేసినప్పుడు. ఓకేనా. వచ్చేసి ఇవి బ్రేక్స్, ఇవి బ్రేక్స్. ఇది వచ్చేసి యాక్సిలేటర్, ఇది యాక్సిలేటర్. బ్రేక్స్ ఎప్పుడైనా లాక్ చేసుకోవాలి ఆన్ రోడ్ మీద, ఇలా లాక్ అయిపోయింది. ఇప్పుడు ఒక బ్రేక్ నొక్కన 2 ప్రెస్ అవుతాయి. ఓకేనా. అది అన్లాక్ చేసుకున్నాం అనుకో, ఈ బ్రేక్ ఆగలేదు, ఈ బ్రేక్ ఇది ఇది వచ్చేసి యాక్సిలేటర్. ఓకే. ఇది వచ్చేసి ఈ లేవర్ కనబడుతుందా, ఇది ఫ్రంట్ బ్యాకెట్ తల లేవరు. ఇది వచ్చేస్తే ఇది లోడ్ చేస్తుంది, ఇలా అటు పక్క అయితే అన్లోడ్ చేస్తుంది. చూడండి, అన్లోడ్. ఇది వచ్చేసి ముందుగా అయితే పైకి లెగిస్తుంది, ఫ్రంట్ భూమి పైకి లెగిస్తుంది. డౌన్, చూడండి డౌన్, ఇది హై, ఇది డౌన్. లోడు అన్లోడు, హై, డౌన్. ఓకేనా. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్, మనకి ట్రాక్టర్లు, కార్లు కొంటా సేమ్ ఇది హ్యాండ్ బ్రేకే. బ్రేక్ ప్రెస్ చేసి హ్యాండ్ బ్రేక్ చేసుకోవచ్చు. ఈ బ్రేక్ మనకి పని చేయట్లేదు, ఓల్డ్ మోడల్ మిషన్ ఇది, అంటే 19లో మిషన్ ఇది. ఓకేనా. ఇది హ్యాండ్ బ్రేక్, ఇది గేర్లు క్లియర్ చెప్పాను కదా. ఓకే. బయటికి వెళ్ళి ముందు అవుట్పుట్ చేపిస్తాను. ఫస్ట్ కొనిగా సంబరం కాదు, దాని టిప్ చాలా మెయిన్ చేయాలి. ఇప్పుడు మీకు మిషన్ ఉందా, ఈ 9 గంటలు లోడ్ చేస్తే 3,500, 4,000 రూపాయల ఆయిల్ రోజుకి వచ్చి అవుతుంది. మీకు 9 గంటలు లోడ్ చేస్తే 4,000 రూపాయలు పక్కా అవుతుంది. ఇది అవి లాభాలు. అంటే ఇప్పుడు నెల వచ్చరికి రోజుకి 4,000, 3,000 మిగులుతుంది. నెల వచ్చరికి ఒక 70,000, 75,000 మిగులుతుంది. అరౌండ్ 70,000 మిగులుతుంది. అవి జస్ట్ లాభాలు, అంటే మిగిలినవి. ఇప్పుడు దాంతో తగిలి కూడా చెప్తున్నాను. ఓకేనా. నష్టాలు ఇప్పుడు ఉందా, ఇప్పుడు ఏదైనా మీరు ఏ పైప్ పుట్టింది అనుకోండి, ఒక పైపు వచ్చి ఒక 600, 700 అవుతుంది. ఈ పైప్ వచ్చేసి ఇలాగే ఒక్కొక్క చుట్టూ పర్లేదు బాగానే ఉంటుంది. ఒక్కొక్క ఇయర్ మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ చూపిస్తుంది. బండి ఇంజిన్ కంప్లీట్ చేయడం అని చూపిస్తుంది. అందుకే ఇప్పుడు చూసుకున్నప్పుడు పైప్స్ అన్ని బోరింగ్స్ బాగున్నాయా లేవా. దీంట్లో నష్టం ఏంటంటే ఇప్పుడు జేసీబీకి దీనికి చాలా వేరియేషన్ తేడా ఉంది. అది మాత్రం నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మళ్ళీ జేసీబీ తీసుకొచ్చి జేసీబీ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసారు కదా, ఫుల్ వీడియో చూడండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీకు ఏ కావాలంటే ఆ బండి గురించి నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీసి మీకు పెడతాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. అందరూ చూసేటప్పుడు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీకోసం ఇదంతా చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.